ఆరాధనలో మనం ప్రవేశించక మునుపు పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి యోహాను సువార్త 15వ అధ్యాయం తీసుకుందాం. అందరము కలిసి మొదటి వచనము చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము అందరము కలిసి మొదటి వచనము చదువుకుందాం. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. చాలు, ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన మా తండ్రి, మా గమనాన్ని తెచ్చిన మీ వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మాతో మీరు మాట్లాడండి. మీ కొరకైన ఆరాధన, స్తుతి, కృతజ్ఞత ఆత్మతో మమ్మల్ని మీరు నింపండి. పరిశుద్ధముగాను నీతితో భక్తితో మిమ్మల్ని సేవింప మమ్మల్ని సిద్ధపరచు. మీకు అంగీకారముకు ప్రీతికరమైన సేవ చేయడానికి సహాయం చేయము. అందుకై మా ప్రాణాత్మ దేహములను ప్రశస్తమైన మీ రక్త ప్రోక్షణ క్రిందికి తెచ్చుకొంచున్నాం. మీరు మమ్మల్ని కడిగి పవిత్రపరిచి ప్రతిష్ఠించు. మీ వాక్యమునిచ్చినకై మీ అభిషేకమును కోరుచున్నాం. వాక్యమును గ్రహించి ఆ వెలుగులో బిగ్గరగా మౌనంగా మేమందరం ఆవరణములో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ హృదయపూర్తిగా ప్రభును ఆరాధించి సేవించినట్లుగా సిద్ధపరచు. యేసు ప్రభు వారి నామమును స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మనం చదివిన ఈ వచనం ప్రభు అయిన యేసు క్రీస్తు వారు శరీరధారిగా లోకములో ఉన్న దినాలలో తాను స్వయముగా సెలవిచ్చిన మాట. ఈ మాట తనను గూర్చి ముందుగా, తర్వాత తన తండ్రిని గూర్చి ఆయన మాట్లాడిన మాట అని. నేను నిజమైన ద్రాక్షావళిని తన్ను గూర్చి ప్రభు ఏం చెప్పాడో మనం చూస్తాం. తన తండ్రిని గూర్చి ఏమన్నాడు? నా తండ్రి వ్యవసాయకుడు అన్నాడు. సరే, నేను నిజమైన ద్రాక్షావళిని అన్నప్పుడు ద్రాక్షావళి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సూచన, సాదృశ్యము అనేది మనకు అర్థమవుతూ ఉంది అని. జీసస్ క్రైస్ట్ కంపేర్డ్ హిమ్సెల్ఫ్ టు ఏ వైన్. యేసుక్రీస్తు ప్రభు వారు తను ఒక ద్రాక్షావళికి పోల్చుకున్నాడు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన తలంపు అని. 80వ కీర్తనగా మనం వస్తే ఇప్పుడు ఈ ద్రాక్షావళిని గూర్చి మనం ఇలాగా చూస్తాం. రండి, కీర్తనల గ్రంథం 80వ అధ్యాయము 80వ అధ్యాయం 15వ వచనం. 15వ వచనము, నీ కుడి చేయి నాటిన మొక్కను ఖాయము, నీ కొరకు నీవు ఏర్పరచుకున్న కొమ్మను ఖాయము. 14లో, సైన్యములకు అధిపతియగు దేవా, ఆకాశంలో నుండి మరలా చూడము, నీ ద్రాక్షావళిని దృష్టించము. ద్రాక్షావళి 15వ వచనంలో మొక్క అని చెప్పబడడం మనము చూస్తాము అని. కాబట్టి ఈ ద్రాక్షావళి మన ప్రభువైన క్రీస్తు. ఈ వచనానికి మనం వచ్చినప్పుడు అది మొక్క అని మనం చూస్తాం. అయితే అతి ప్రాముఖ్యమైన తలంపు మొదటిదిగా మనం ఆరాధించడానికి ఏమిటి అనేది మనం చూస్తే, ఈ ద్రాక్షావళి, ఈ మొక్క తండ్రి నాటిన మొక్క అనేది మనము అర్థం చేసుకోవాలి అని. కాబట్టి ది వైన్, ది జీసస్ క్రైస్ట్ ఈజ్ నన్ బట్ ది వన్ హూ వాస్ ప్లాంటెడ్ బై గాడ్ ది ఫాదర్. తండ్రి అయిన దేవుని చేతనే నాటబడిన ద్రాక్షావళి మొక్క మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు అని. ఆయన ఎక్కడ నాటబడ్డాడు? 2 యెషయా గ్రంథంలో మనం గమనించినప్పుడు అక్కడ 53వ అధ్యాయంలో ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని గూర్చిన ప్రవచన అధ్యాయముగా మనం చెప్పవచ్చు. 53వ అధ్యాయం 2వ వచనం, లేత మొక్కను వలె ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను
అతడు ఆయన ఎదుట పెరిగెను. అతడు అనే మాట, ఆయన అనే మాట చూస్తాం. మళ్ళీ యోహాను సువార్త 15:1 చూస్తే యేసయ్య తండ్రి. ఇక్కడ మనం చూస్తే అతడు యేసయ్య, ఆయన ఎదుట అంటే తండ్రి అయిన దేవుడు అని చెప్పదగును అని. సరే, మన ప్రాముఖ్యమైన తలంపుకే మనం వస్తే ఎండిన భూమిలో మొలిచిన మొక్క కాబట్టి ఎవరు యేసుక్రీస్తు ప్రభు? ఈ ద్రాక్షావల్లి మొక్క ఎక్కడ నాటబడ్డాడు? తండ్రి అయిన దేవుని చేత, అంటే ఎండిన భూమిలో నాటబడ్డాడు. హి వాజ్ ప్లాంటెడ్ ఇన్ ఏ డ్రై ల్యాండ్. ఏమిటి ఎండిన భూమి అనేది దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు ఇశ్రాయేలు దేశమంతా ఎండిన భూమి అని, ఎడారి అని వాక్యంలో మనం చూస్తాం. అనేకమైన మాటలు, పదాలు దాని గురించి వాడాడు. అంతేకాదు, ఒక ఇశ్రాయేలు దేశం మాత్రమే కాదు, ఈరోజు ప్రపంచమంతా అలాంటిదే. దేవుడు సృజించిన ఈ భూమి యావత్తు అలాంటిదే అని. సరే, ఇశ్రాయేలు దేశాన్ని గురించి ఎందుకు నేను ముందుగా చెప్పాల్సి వచ్చింది? యెషయా గ్రంథంలోనే ఆ మాటలు మనం చూస్తాం. కారణం ఏమిటి? దేవుడు ఇశ్రాయేలును ఐగుప్తు దేశంలో నుంచి కనాను తీసుకొని వచ్చేటప్పుడు ఆ ప్రభువైన దేవుడు అన్నాడు, ద్వితీయోపదేశకాండం 11:12 వచనాలలో, అది ఆకాశ వర్ష జలము త్రాగే దేశము, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము, నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంత వరకు దాని మీద ఉంటాయి. అంతేకాదు, అది పాలు తేనెలు ప్రవహించు దేశము. ఇలాంటి చక్కనైన మాటలు ఆ భూమి యొక్క సస్య శ్యామలమైన స్థితిని, సారవంతమైన స్థితిని, సమృద్ధిదాయకమైన స్థితిని తెలియపరిచే మాటలు అనేకములు చూస్తాం. బట్ హౌ దట్ ల్యాండ్ హ్యాడ్ బికమ్ సో బ్యారన్, సో డ్రైడ్. ఎలాగైంది ఆ భూమి? అంత ఎండినదిగా, గొడ్డుబోరిందిగా, నిష్ఫలభరితంగా, ఆ ఎడారిగా ఎందుకయింది? మనము ఈ లోకమును గూర్చి కూడా ఆ మాట నేను ఇందాక చెప్పా. ఆదికాండం 3వ అధ్యాయానికి మనం వెళ్ళినట్లయితే కనుక అక్కడ మనం చూస్తాం, ప్రభువైన దేవుడు ఆదాముతో ఈ మాట చెప్పాడు. 17వ వచనంలో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను చెప్పిన వృక్షం యొక్క ఫలాలు నీవు తింటివి గనక నీ నిమిత్తము ఈ నేల శపించబడి ఉన్నది. నేల శపితమైంది. అది గచ్చ బదులు ముండ్ల తుప్పలు నీకు మొలిపిస్తుంది. కాబట్టి ఎడారి వంటిదైంది, ఎండినదైంది, అడవైపోయింది. కారణం ఏమిటో అనేది ఒక మాట ఇప్పుడు జ్ఞాపం చేసుకుంటే, పాపము. నాడు ఆదాము యొక్క పాపం, నాడు ఇశ్రాయేలు జనాంగం యొక్క పాపం అంతటి శ్రేష్టమైన సస్యశ్యామలమైన దేశాన్ని ఎడారిగా, అడవిగా, బీడు భూములుగా మార్చినటువంటిది. ఈరోజు ప్రపంచం యావత్తు ఇలాగ ఉండడానికి కారణం అందరి యొక్క పాపమే. నిజమే, ఈరోజు భూమి దిగంతముల వరకు పాపము నిండి ఉంది. పాపం లేని మానవుడు ప్రపంచంలో ఎక్కడా లేడు. వాడు ఏ వెనుకడి చరిత్ర కలిగిన, ఏ స్థితి గలవాడైనను ఇటు పాపము, చీకటి, కటిక చీకటి చేత గాఢాంధకారము భూమిని కమ్మి ఉన్నది. జనములను చీకటి కమ్మి ఉంది. కనుక ఇప్పుడు మనకు అర్థమైంది ఆ ఎండిన భూమి ఏమిటి అనేది. 2 మాటలు చెబితే, ఒకటి మానవాళి అని చెప్పాలి, రెండవది ఈ భూమి అని చెప్పాలి. అయితే దేవుని స్తోత్రం, ఇలాంటి ఈ భూమిని, ఇలాంటి ఈ మానవాళిలో ప్రభువైన దేవుడు ఆయన ఒక మొక్కను నాటాడు. ఒక మొక్కను నాటాడు. అదే ఆ మొక్క ద్రాక్షావల్లి. అదే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకని యోహాను సువార్త 1వ అధ్యాయానికి మనం వస్తే 14వ వచనంలో మనం చూస్తాం, ది ప్లాంటేషన్ ఆఫ్ దిస్ వైన్ ఇన్ దిస్ డ్రై ల్యాండ్ ఇన్ ది వరల్డ్ అమాంగ్ ది పీపుల్. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం,
ఆ వాక్యము శరీరధారి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఆ వాక్యం ఎవరో 1వ వచనంలో మనం చూస్తాం. రెండవది, ఆ దేవుడైన వాక్యం శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడుగా లోకానికి తెంచాడనేది మనం చూస్తాం. ఆయన శరీరావతారి లోకంలో జన్మించాడు. మానవాళి హీ డ్వెల్ట్ అమాంగ్ us. ఆయన మన మధ్యలో నివసించెను. కాబట్టి ఇక్కడ మనకు అర్థమవుతుంది, ఆ ద్రాక్షావల్లి ప్రభువైన యేసుక్రీస్తు వారు నాటబడినటువంటి మొక్క. అందుకై ఈ ఉదయకాలం ప్రభువును ఆరాధించి ప్రభువును కనపరచాలి, ప్రభువును స్తుతించాలి, ప్రభువును మనం హెచ్చించి పూజించాలి. అంటే ఆ మహోన్నతుడు దేవుడు ఆయన మానవుడుగా శరీరధారి అయిన లోకానికి తెంచిన నరుడు. ఆయన మానవాళి మధ్య మన వంటి వాడుగా ఆయన నాటబడి వసించాడు. ఆయన మూలంగానే ఈరోజు ఆ తండ్రి అయిన దేవుణ్ణి మనం ఎరుగుటకు వీలవుతుంది అని. సరే, ఇప్పుడు నాటబడడం అంటే ఏమిటో నేను మీకు జ్ఞాపం చేశాను. యేసు ప్రభువు వారు శరీరధారి లోకంలో జన్మించి మానవాళైన మన మధ్య నివసించడం. ఇది వైన్ హూ ఇస్ ప్లాంటెడ్ అమాంగ్ us, డ్వెల్ట్ అమాంగ్ us. తర్వాత ఈ ద్రాక్షావళిని గురించి మనం రెండవదిగా మనం గమనిస్తే రండి, 53వ అధ్యాయము 2వ వచనం యెషయా గ్రంథంలో మనం గమనించినప్పుడు, లేత మొక్క వలెను మొలిచిన మొక్క వలెను అని ఇక్కడ మనం చూస్తాం. అంతేకాదు 15వ అధ్యాయం 1వ వచనంలో మనం గమనించినప్పుడు అక్కడ ఆ ద్రాక్షావల్లి మనము గమనించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు తనను తాను ద్రాక్షావల్లికి పోల్చుకోవడం అని అన్నప్పుడు నేను ఒక మాట జ్ఞాపం చేయాలి. దేవుని వాక్యంలో మనం చూస్తే చాలా గొప్పవి, శ్రేష్టమైనవి, బలమైనవినైన చెట్లు ఉన్నాయి. మీరు ఆలోచించండి. కానీ నేను ఒక్కటి జ్ఞాపం చేస్తాను, దేవదారు బ్రాను. అది చాలా బలమైంది. అది మొక్క కాదు, చాలా ఎత్తుగా పెరుగుతుంది. ద్రాక్షావళిలాగా కేవలం ఏదో నేలకు ఒక 4-5 అడుగులు ఎత్తుండేది కాదు. అంతేకాదు, అది చాలా ఉన్నతమైన పర్వతాల మీద ఉంటుంది. కాబట్టి దాని గురించి ఒక మాట చెబితే, దాని బలాన్ని బట్టి చూస్తే చాలా బలమైంది, దాని ప్రయోజనాన్ని బట్టి చూస్తే చాలా ప్రయోజనకరమైంది, దాని ఎత్తును బట్టి చూస్తే చాలా గొప్పది. అంతేకాదు, దాని సౌందర్యాన్ని బట్టి చూస్తే చాలా కోరదగింది. అయితే అలాంటి చెట్లకు ఎందుకు పోల్చుకోలేదు ఈయన? ఒక చిన్న సామాన్యమైన ద్రాక్షావల్లికి తాను పోల్చుకోవడం అనేది మనం గమనిస్తే మనకు తెలుసు. ద్రాక్షావల్లిని గూర్చి దానికన్నా సపోర్టు పెట్టకపోతే పెరగదు, కింద పడిపోతూ ఉంటుంది. కాబట్టి దానికి ఒక పందిరి అవసరం. వీటన్నిటినీ కలుపుకొని నేను ఒక మాట జ్ఞాపం చేయాలని కోరుతున్నాను. ఏమిటి అంటే, అలాంటి నేను ఇందాక చెప్పిన దేవదారు ఇతర చెట్లతో పోల్చి చూస్తే ఇది చాలా చిన్నది, సామాన్యమైంది, లెక్కలోనికి రాంది, వెరీ ఇన్సిగ్నిఫికెంట్. దట్ స్పీక్స్ ఆఫ్ ది హ్యూమిలిటీ అండ్ ది మీక్నెస్ ఆఫ్ అవర్ క్రైస్ట్ జీసస్, ది వైన్ who is planted among us and dwelt among us. లోకములో నాటబడి మన మధ్యలో నివాసం చేసిన మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఆయన తగ్గింపును, దీనత్వాన్ని, ఆయన చిన్న స్థితిని మనకు చూపిస్తుంది. అవును, మనకు తెలుసు. పౌలు అపొస్తలుడు ఏమంటాడు? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఆయన మాట్లాడేటప్పుడు దేవుని స్వరూపమైనాడట. 1వ అధ్యాయం హెబ్రీ పత్రికలో అంటాడు, దేవునితో కూడా ఉండుట సమానమైన భాగ్యం అనించుకోలే. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అంటాడు. అయితే ఆయన ఏం చేశాడు అనేది మనం గమనిస్తే అదే వచనాల్లో క్రిందకు వస్తే 7-8 వచనాల్లో ఆయన తాను తగ్గించుకొని శిలువ మరణం పొందినంతగా విధే చూపాడు. ఆకాశం మహాకాశంలో పట్టుజాలని
ప్రపంచాలను మార్చేది నిర్మించి మహత్తుగల మార్చేది సమస్తం నిర్వహించచ్చు, వాటన్నిటినీ మరి ఏల్చు నడిపించచ్చు నా మహోన్నతుడు ప్రభు. ఆయన బలవంతుడు. ఇలాంటి బలహీనమైన మానవాళికి సమముగా తను పోల్చుకోవడం, తాను తగ్గింపు, తన దీనత్వాన్ని మనం చూస్తాం. అందుకనే నేను ఒక వచనం జ్ఞాపం చేస్తున్నాను. 113వ కీర్తనలో ఆ వచనం ఉంది. ఆయన ఆకాశములను ఏం చేశాడట? తొంగి చూడని అనుగ్రహించాడు. రండి దయచేసి తీద్దాం. ఎందుకని 113వ కీర్తన గ్రంథం 113వ అధ్యాయం 5వ వచనం. ఉన్నతమందు ఆసీనుడైన మన దేవుడైన యెహోవాను పోలిన వాడెవడు? మంచిదే. దట్ స్పీక్స్ ఆఫ్ ది హైనెస్ అండ్ గ్రేట్నెస్ అండ్ మ్యాగ్నిఫికెన్స్ ఆఫ్ క్రైస్ట్. అయితే ఇప్పుడు 5వ వచనం 6వ వచనం, ఆయన భూమి ఆకాశములను వంగి చూడని అనుగ్రహించున్నాడు. భూమిని వంగి చూడడం అంటే సరే, కానీ ఆకాశాన్ని కూడా వంగి చూడాల్సి వచ్చిందంట. అంటే ఈయన మహాకాశములను మించిన వాడు, ఉన్నతమైన వాడు, మహాగణుడు, మహోన్నతుడు, ఇంకా అన్ని విషయాల్లో పరిశుద్ధుడు. ఆయన సాటి అయిన వాడెవడు లేడు. అంతటి ఉన్నతుడైన దేవుడు ఆకాశాలనే వంగి చూడాలంటే ఇంకంటే ఎంత ఉన్నతమైన వాడో, భూమిని వంగి చూచాడట. ఈ మాటలు ఏమిటో కాదు, యేసు ప్రభు వారి యొక్క తగ్గింపును, దీనత్వాన్ని మనం చూపిస్తుంది. ఆయన తగ్గింపు ఇంతగా ఎందుకు అనంటే అది మనము పడిపోయినటువంటి దీనస్థితి అది. అందుకనే మనం చూస్తాం కీర్తన 138వ అధ్యాయంలో, మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని ఏం చేశాడంటండి? జ్ఞాపకం చేసుకున్నాడు. అంతటి దీనుడైన ప్రభు ఆయన. అందుకని ఆయన వచ్చి ప్రవచన గ్రంథంలోను, యోహాను సువార్తల్లో కూడా మనం చూస్తాం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయంలో, నీ రాజు ఎవరు? ఘనుడును మహోన్నతుడు కాదు. నీ రాజు ఎవరు? గార్ధవమును గాడిద పిల్లని ఎక్కి వచ్చున్నాడంటే ఎవరుగా? దీనుడును రక్షణ గలవాడునై వచ్చున్నాడు. కాబట్టి రెండవదిగా అంతటి మహోన్నతుని ప్రభు. నేను దిగిపోయిన నా దీన దరిద్రమైన పనికిమాలిన ఆ స్థితికి ఆ ప్రభు అయిన క్రీస్తు యేసు వారు తాను తగ్గించుకున్నాడు. ఇది నా స్థితి. అందుకై ప్రభుని ఆరాధించి కనపరచాలి. అంతటి మహోన్నతుడు నా కొరకై అలాగా తగ్గించుకున్నాడు. దేనికి అనంటే ఆయన మనల్ని లేపడానికి. ఈ లోకంలో జన్మించడం మాత్రమే కాదు, ఆయన అగాధంలోనికి దిగి వెళ్ళాడట. దీనతమేమిటి? మనం వెళ్ళాము అక్కడ అగాధానికి. దావీదు తనకొచ్చి మాట్లాడేటప్పుడు ఆ మాట అంటాడు. ఈరోజు మనం అలాంటి స్థితికి దిగిపోయిన వారం, ఇంకా దిగిపోవలసిన వారం శాశ్వతంగా. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ స్థితికి ఆయన దిగాడు. ఇది ఆయన తగ్గింపును మనకు చూపిస్తుంది. 3వ మాటకు మనం వచ్చినట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయంలో 1వ వచనం, నేను నిజమైన ద్రాక్షావల్లిని అని చెప్పబడిన ఆ మాట దగ్గరికి మనం వచ్చినప్పుడు, ఆయన నిజమైన ద్రాక్షావల్లి అని అంటే ఏమిటి? ఆయన నిజమైన ద్రాక్షావల్లి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అనే విషయానికి మనం మరొక తలంపుకు మనం ఇక్కడ వచ్చినట్లయితే కనుక మనకోటి తేటగా అర్థమవుతుంది. ద్రాక్షావల్లికి ఏముండదు అనేది. యెషయా గ్రంథం 52:3వ అధ్యాయానికి వద్దాం. అక్కడ ఒక మాట నేనే చెప్పడం కాక ఇక్కడ వాక్యంలో వ్రాయబడిన మాటకే మనం రావడం బాగుంటుంది. 2వ వచనం చివరి భాగం, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతనికి స్వరూపమైన సొగసైన లేదు. చెప్పండి ఒక్కసారి, ద్రాక్షావల్లి ఎలాగుంటుందండి? డిసెంబర్లో మీరు పెట్టిన క్రిస్మస్ చెట్టులాగా ఉంటుందా? కొన్నిసార్లు క్రిస్మస్ చెట్టు పెడతారు. ఎందుకు పెడతారు క్రిస్మస్ చెట్టు అని అంటే డెకరేషన్, అలంకారం అట. ఇంకా దానికి ఇంకా అలంకారం చేస్తారు. ఈరోజు చాలా చెట్లను మనం చూస్తే ప్రభువైన దేవుడు వాటిని సృజించాడు. ఎలాగో సృజించాడు? సువార్తల్లో మనం వింటాం. ఈ అడవి పువ్వు, ఆ చిన్న మొక్క యొక్క పువ్వు, సొలొమోను తన సమస్త వైభవమును దానికి పోల్చితే ఏ మూలకు రాదట. ఇంకా సొలొమోను వైభవం ఎంతటిదో
అయితే దేవుడు సృజించినటువంటి ఆ చిన్న ఆ పువ్వుకు పోలిస్తారు. అయితే ద్రాక్ష చెట్టు పువ్వులు కూడా ఎట్లుంటాయో మీరు చూసి ఉండాలి. ఇంకా ద్రాక్ష చెట్టును కన్నా మనం చూస్తే చూడ సొగసుగాను, చూడ అపేక్షింపదగిందిగాను, స్వరూపము కలిగిందిగా ఉంటుందా? దానికి అసలు రూపమే ఉండదు. ఎట్లుంటుందో వంకలు టింకలుగా, అటు ఇటు నల్లగా, దాని బెరడు ఎలాగుంటుందో మనకు తెలుసు. అది ద్రాక్ష చెట్టు. కాబట్టి ఇక్కడ మనకు అర్థమయ్యేదేంది? నేను ద్రాక్షావళిని అన్నప్పుడు ఆయనలో స్వరూపమైన సొగసైనా లేదు. చూడ అపేక్షింపదగినటువంటి వాడుగా ఆయన కనపడను లేదు. అలాగేంటి ఆయన గురించి మనం గమనిస్తే హెబ్రీ 1వ అధ్యాయంలో ఆయన దేవుని స్వరూపి, అంతేకాదు దేవుని తత్వం యొక్క మూర్తిమంతమైనటువంటి ఆయన. అలాంటి ప్రభువైన దేవుడు ఇలాగా ఆయన లోకంలో జన్మించినప్పుడు ద్రాక్షావళికి పోల్చుకోవడం ఏంటి? కనీసం అడవి పువ్వుల్లో ఒక పువ్వుకైనా పోల్చుకోకూడదా? కాదు, పోల్చుకోలేదు. ద్రాక్ష చెట్టుకు పోల్చుకున్నాడు ఆయన. ఈ సందర్భంలో నేను చెబుతున్నాను. అదే మరికొన్ని సందర్భాల్లో కాదనం. అయితే ఇక్కడ ఈ భాగాన్ని ధ్యానం చేస్తుండగా ప్రభువైన క్రీస్తుని గురించి మనం తలంచేటప్పుడు ఆయనలో స్వరూపమైన సొగసైనా లేదు. మనుషులు చూడ అపేక్షించడానికి ఏమాత్రమును సొగసు లేదు. నేను మరొక వాక్యం జ్ఞాపం చేయడం మంచిదనుకుంటాను. ఎందుకంటే ఆ పదములో ఆయన కనపడతాడు. అయితే ఆ పదములో ఆయన కనపడకముందు నీవు నేను అక్కడ కనపడుతున్నాం. యేస్కేలు గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనం త్రిపని మీ బైబిల్లో. యేస్కేలు గ్రంథం 16వ అధ్యాయము 5వ వచనం దయచేసి చూడండి. 5వ వచనం నేను చదువుతున్నాను. ఈ పనులలో ఒకటైనను నీకు చేయవలని ఎవరినూ కటాక్షింపలేదు. నీ యందు జాలిపడు ఒకడును లేకపోయిను. నీవు పుట్టిన నాడే బయట నేలను పారవేయబడి చూడ అసహ్యముగా ఉంటివి. ఇది ఇశ్రాయేలు జనాంగాన్ని గూర్చి. యాజ్ ఎ నేషన్, దిస్ ఇస్ టోల్డ్ అబౌట్ ది నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇశ్రాయేలు జనాంగాన్ని గూర్చి ఆ మాట చెప్పబడింది. అవును, నిజమే. ఒకప్పుడు వారి సొగసు సౌందర్యము చాలా అద్భుతంగా ఉండేవి. మీరు విలాపవాక్యములు కన్నా చదివితే ఒకవైపేమో వారి సొగసు సౌందర్యాన్ని గురించి మాట్లాడుతూ, మరొక వైపేమో వారి అసహ్యమైన స్థితిని గురించి మాట్లాడాడు. ఒక్క మాటే జ్ఞాపం చేస్తున్నాను విలాపవాక్యంలోంచి. పాల వంటి వారట ఏమైనారు? పగడముల వంటి వారట ఏమైనారు? చూడ బొగ్గు వంటి వారైనారట. బొగ్గు వంటి వాడైనా పగడములతో బొగ్గును, పాల రంగుతో బొగ్గు రంగును పోల్చితే ఎలాగుంటుందండి? అది వారి విషయమే కాదు, ఈనాడు మానవులందరి విషయం. వాస్తవానికి దేవుడు మానవుని సృజించినప్పుడు ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనంలో మనము మన పోలిక చొప్పున నరులను సృజిద్దాం. 26వ వచనం 27వ వచనంలో అలాగూ ఆయన స్త్రీని పురుషునిగా వారిని సృజించాడు అని మనము చూస్తాం. సో మ్యాన్ ఈజ్ నథింగ్ బట్ ది వెరీ ఇమేజ్ ఆఫ్ గాడ్ when he was created. మానవుడు సృజించబడినప్పుడు ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో దేవుని పోలిక చొప్పున, దేవుని స్వరూపము చొప్పున, దేవుని నైపుణ్యం ద్వారా సృజించబడిన వ్యక్తి. అయితే ఏమైందో తెలుసా? సిన్ హ్యాత్ మార్డ్ ది బ్యూటీ ఆఫ్ దిస్ క్రియేషన్ ఆఫ్ గాడ్, ది హ్యూమన్ బీయింగ్. దేవుని సృష్టి అయిన ఈ మానవాళి యొక్క ఈ సౌందర్యమును, సొగసును పాపము నాశనము చేసింది, పాడు చేసింది. అందుకనే మన జీవితాలు, మన బ్రతుకులు చూడని ఆశ. భౌతికంగా కొన్నిసార్లు బాగా కనపడవచ్చేమో కానీ అయితే దేవుడు వెలపటి రూపమును చూసేవాడు కాడు. మరి ఏం చూస్తాడు ఆయన చెప్పండి? ఆయన హృదయమును మనసును లక్ష్య పెట్టేవాడు. అలాగైనప్పుడు ఆదికాండం 6వ అధ్యాయంలో మనం చూస్తే మొదటి 12 వచనాలలో అక్కడ ఒక మాట అంటాడు, నరుడు తన హృదయము చెడిపోయింది, తలంపులు ఊహలన్నీ కేవలం చెడ్డవి. చెడిపోయాడు మానవుడు.
ఓ మన సొగసు స్వరూపం చూడ అసహ్యమైంది. మనల్ని చూచిన వారు బయటికి అలాగా చూడవచ్చేమో, కానీ మన జీవితాన్ని కొంతైనా చూచిన వారు నిజంగా అసహించుకుంటారు. ఒకప్పుడు ఇలాంటి స్థితిలో జీవించిన వారు. పాపం మనల్ని ఇలాంటి నిరాకారముగాను మనల్ని చేసింది, అసహ్యమైన వారిగా చేసింది. అదో చూడు, ఎహెజ్కేలు 16:5, నీవు నేనే, నీవు చూడని అసహ్యముగా ఉంటివి. మన పాపమే మనలాగా చేసింది. ఆయన మహాకనికరమ దేవుడు. అయ్యో, నేను నా పోలిక చొప్పున సృజించిన నా మానవుడు, నా స్వరూపుని నేను ఇచ్చాను. అంతేకాదు, ఇదేదో ఒక ఆకారం కాదు కంటితో చూడడానికి. ఇది ఆయన సొగసు, ఆయన స్వరూపము, ఆయన లక్షణములు, ఆయన దివ్యమైన అట్రిబ్యూట్స్, ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గాడ్, ఆల్ రూయిన్డ్ ఇన్ అవర్ లైఫ్స్. వీ హ్యావ్ బికమ్ సో అగ్లీ, సో బ్రూటల్. కొన్నిసార్లు అంటుంటారు, మనిషి జంతువా? అవును, అలాంటి వారం అయిపోయినాం. ఆయన ప్రభు అయిన దేవుడు తిరిగి మనల్ని తన స్వరూపంలో తీసుకొని రావడానికే గాడ్ హ్యాత్ planned and purposed in sending his beloved son to the world, in planting his son the vine on the earth, in the world, among us he dwelt. అందుకనే రోమా 8వ అధ్యాయము 29వ వచనంలో ఈ మాట మనం చూస్తాం. రండి, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము ఇక్కడ మనం గమనించినట్లయితే చూడండి, దయచేసి చూడండి 29వ వచనం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠులు ఉన్నట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారొకటకు. విన్నారా చక్కని మాట? వారు తన కుమారునితో సారూప్యము గలవారొకటకు. దేవునికి స్తోత్రం. This is the very purpose of God in sending his beloved son Jesus Christ into this world, and also becoming in our form, మన పోలిక చొప్పున మన స్వరూపమందు ఆయన లోకంలో జన్మించాడు. అదే మనం చూస్తాం. మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించాడు. మానవుని తన పోలిక స్వరూపము చేశాడు. అయితే ఇట్ సో హ్యాపెన్ దట్ గాడ్ హ్యాడ్ టు బికమ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ మెన్. మానవుడు దేవుని పోలికగా సృజించబడిన వాడైతే ఆ దేవుడు మానవుని పోలిక స్వరూపంలో రావలసి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. ఆయన వచ్చాడు మన పోలిక చొప్పున మన స్వరూపమందు. ఓ దేవునికి స్తోత్రం. దేనికి అంటే ఈ హీనమైన ఈ ఇంపు కానీ ఈ స్వరూపమును ఆయన ధరించి ఆయన మనల్ని తన స్వరూపంలోనికి తన స్వరూపంలోనికి ఆయన తన పోలికలోనికి మనల్ని తీసుకొని రావడానికి. అందుకనే ఆ జన్మించిన జన్మను కూర్చుని ఇందాక ఒక మాట వాడాను. హెబ్రీ 2వ అధ్యాయం, మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపధరించారు. ఫిలిప్పీ 2వ అధ్యాయంలో కూడా ఆ మాట మనం చూస్తాం. హెబ్రీ 2వ అధ్యాయంలో కూడా ఆ మాటను మనం చూస్తాం. ఇప్పుడు మీరు తీకండి. కానీ జన్మించడమే కాదు, ఆయన జీవించేటప్పుడు కూడా చూడడానికి ఎలా కనపడ్డాడు అనంటే, ఈయన యోసేపు కుమారుడు కాడా, ఇతని తండ్రి వడ్లవాడు కాడా, ఇతని తల్లి అన్నదమ్ములు అక్క మనతో ఉన్నవారు కారా. చూడండి, హౌ హీ వాజ్ సీన్ ఆఫ్ మెన్. మనుషుల చేత ఎలాగో తాను చూడబడ్డాడో గమనించండి. చివరికి సిలువకి ఎక్కినప్పుడు ఇంకా చెప్పక్కర్లే ఎలాంటి పరిస్థితి అయింది. నిజముగా సిలువలో ఆయన వేలాడుతుంటే ఆయనలో సొగసు ఇంపు ఏమాత్రం లేదు. ఆయన ముఖాన్ని ఉమ్మివేశారు, ఆయన వెంట్రుకలు పెరిగి వేశారు, ఆయనను కొరడాలతో కొట్టారు, వీపు చాల్లో వెలుద్దునపడింది, తలములో కిరీటం పెట్టబడింది, తల నుంచి అరికాలు వరకు చిందిన కారిన రక్తం కరుడుగట్టి. ఒక్కసారి చూడండి ఆ శిలువ దృశ్యాన్ని.
భూమి ఆకాశాల మధ్య వేలాడుతుంటే ఆయన సృష్టే, ఆయన సూర్యుడే. సూడయ మోత్రమును ఇష్టపడక చీకటి కమ్మిందే. ప్రియులారా, ఒక్క మాట గమనించండి, ఆ చీకటి నా స్వరూపమే. అయితే మనల్ని ఆ తేజోమయుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు తన తండ్రి దేవుని పోలికలను మనం మార్చడానికి ఆయన మన పోలికను తీసుకున్నాడు. ఓ యువదే కాలమందు అందుమూలంగా మనము ఆ పోలికలోనికి మార్చబడుతున్నాం. 2 కొరింథీ 3వ అధ్యాయం 17వ వచనం 18వ వచనం. ప్రభువాత్మ చేత ఆ పోలికగానే మార్చబడుతున్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు మనం కేవలం రక్షించబడడం మాత్రమే కాదు, పాపం మన పోలికని ఎలాగ నాశనం చేస్తుందో, సొగసైన స్వరూపమైన లేకుండా చేస్తుందో, బయటికి మాత్రమే కాదు, దైవికంగా ఆత్మీయంగా క్రీస్తు లక్షణముల విషయంలో కూడా మనం గమనించినట్లయితే, అయితే ఆయన తిరిగి మళ్ళీ మనల్ని తన కుమారుని స్వారూప్యంలోనికి ఆ దేవుని పోలికలను మళ్ళీ మార్చబడుతున్నాడు. అందుకనే పౌలు ఎఫెసీయులకు రాసిన 4వ అధ్యాయంలో ఆ మాట అంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2 దయచేసి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 24వ వచనం. నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఇది దేవుని పోలిక. అయితే ఈ స్వరూపం, ఈ పోలికను కోల్పోయిన మన జీవితాల్లో ఏ నీతి, యథార్థత, భక్తి, ఇంకా అనేకమైన సంగతులు, అందుకే ఇందాక ఒక మాట వాడాను, ది వెరీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్స్. బట్ నౌ హ్యావింగ్ బిలీవ్డ్ ఇన్ క్రైస్ట్ జీసస్, బీయింగ్ బోర్న్ అగైన్ బై ది స్పిరిట్ ఆఫ్ గాడ్, we are day to day in our Christian life, we are being brought to that image of God. దేవునికి స్తోత్రం. కాబట్టి ఒక దినం రాబోతుంది, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలో, ఇప్పుడైతే మనము దేవుని పిల్లలమైనాము, ఇక మీద మనం ఏమవుదామో మనకి ఇంకా ప్రత్యక్షపరచలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం ఆయన ఉన్నట్టుగానే ఆయన చూతమరగా ఆయన పోలి ఉందము. దేవునికి స్తోత్రం. ఓ యువదే కాలం అందుకై ప్రభువును స్తుతించి, ప్రభువును ఆరాధించి ఆయన మనం ఘనపరచవలసిన వారంగా ఉన్నాం. ఆయన మనం ఘనపరచవలసిన వారంగా ఉన్నాం. 4వ తలంపుకు మనం వద్దాం. 4వ తలంపుకు మనం వస్తే, రోమీయులకు రాసిన పత్రికలో ఇశ్రాయేలీను అన్ని జనాంగాలను గూర్చి పోల్చిన సందర్భంలో పౌలు అపొస్తలుడు ఒక మాట వాడతాడు. అక్కడికి వద్దాం. 2 దయచేసి. 11వ అధ్యాయము 18వ వచనం. నీవు అతిశయించుదువా? వేరు నిన్ను భరించుచున్నది, కానీ నీవు వేరును భరించట్లేదు. ఆ మాట మీరు పదే తలంపు చూడిన తర్వాత, ఆవిడ నేను ద్రాక్షావళిని అని అన్నప్పుడు, యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనంలో మీరు తీగలు అన్నప్పుడు ద్రాక్షావళి ఆ ప్రభువైన దేవుడు. అంతేకాదు ఆయన వేరు అని కూడా వాక్యంలో మనం చూస్తాం. ఆవిడ ఆ ద్రాక్షావళికి వేరు, ఆ వేరు ద్రాక్షావళి, ఆ తర్వాత దాని మీద తీగలను మనం చూస్తాం. అందుకే 4వ తలంపు ఏమిటి అని అంటే, ఆయన మనల్ని భరించుచూ ఉన్నవాడు, ఆయన మనల్ని మోయుచూ ఉన్నట్టువాడు. ఓ నేను ద్రాక్షావళిని, మీరు తీగలి, మీరు నా మీద ఉన్నారు, నేను మిమ్మల్ని భరించుచున్నాను, నేను మిమ్మల్ని మోయుచున్నాను. బైబిల్లో 128వ కీర్తనకు వస్తే అక్కడ అదే మనం చూస్తాం. ద్రాక్షావళిని గురించి మనం చూసినప్పుడు, నీ భార్య నీ లోగిట ఫలించు ద్రాక్షావళి అన్నాడు. లోగిట అంటే ఆ లోగిటి హస్బెండ్ని గురించి సాదృశ్యంగా మనం చూస్తాం. అక్కడ వైఫ్ ఏమో తీగలైతే, ఆ తర్వాత హస్బెండ్ ఏమో ఎట్టున్నాడంటే అని చెప్పండి, లోగిలి. అక్కడ ఇంకొక వర్షంలోకి మనం వెళ్తే ఇంకొక అర్థం ఇచ్చే పదం వాడాడు, వాల్ అంటాడు, గోడ. అవును, గోడ. ఈ ద్రాక్ష తీగలు నేను ఇందాకనే చెప్పా, దానికి పందిరి అవసరం, అది గోడ దానికి అవసరం. యోసేపును గురించి 49వ అధ్యాయం చూసినప్పుడు అది గోడ మీద ఎక్కి అవతలికి దాటేదట. అంటే ఇట్ నీడ్స్ సపోర్ట్, ఇట్ నీడ్స్ సంబడి టు బేర్ సమ్ వాల్ ఆర్ సమ్
షెడ్ సంథింగ్ లైక్ దట్. కాబట్టి సమ్ స్ట్రక్చర్ ఇట్ నీడ్స్, అది దానికి అవసరమైంది ఒకటి. సమ్ స్కాఫోల్డ్ ఇట్ నీడ్స్ టు డిపెండ్ అపాన్ ఇట్. దాని మీద ఆధారపడతాయి తీగలు. కాబట్టి మీకు అర్థమైంది నేను చెప్పిన తలంపు. నాలుగవదిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రోజు మనకు అలాంటి వాడు. 128వ కీర్తనలో మాట గమనించండి, నేను ఇంక వ్యాఖ్యానించడం లేదు. అదే సందర్భంలో పరమగీతములు 8వ అధ్యాయం 5వ వచనం ఒకటి నేను మీకు జ్ఞాపం చేస్తే, అక్కడ షూలమీతిని గూర్చి, ప్రియురాలిని గూర్చి మాట్లాడేటప్పుడు ప్రియుడు అనే మాట కూడా వాడాడు. దిస్ ఈజ్ ది హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ అనేది మనకు అర్థమవుతుంది. ఈ రిలేషన్షిప్ ఎలాంటిదిగా ఉంది అని అంటే, ఈ వైఫ్ సాదృశ్యంగా ఉన్న ఆ ప్రియురాలు తను ఎక్కడ ఉంది అనేది ఒక మాట జ్ఞాపం చేయడం అవసరం. నేను ఆ తలంపు చెప్పకముందు అరణ్యములో ఉంది. ఈరోజు ఈ క్రైస్తవ జీవితం మనకి ఈ లోకమే అరణ్యం. యాజ్ లాంగ్ యాజ్ వీ లివ్ ఇన్ దిస్ ఫ్లెష్, ఇన్ దిస్ బాడీ, ఆన్ దిస్ ఎర్త్, ఇట్ ఈస్ జస్ట్ ఏ విల్డర్నెస్ ఫర్ అవర్ క్రిస్టియన్ లైఫ్. మన క్రైస్తవ జీవితానికి ఒక అరణ్యం వంటిదే. అయినా మనకు ఒక ఆనుకోవడానికి ఒక చక్కని గోడ ఒకటి ఉంది. ఏమిటి ఆ గోడ? ప్రియుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ ద్రాక్షావల్లికి 128వ కీర్తన, నీ భార్య నీ లోగిట ద్రాక్షావల్లి అంటే నీ వాల్ మీద ఒక ద్రాక్షావల్లిగా ఉంది. నీవే వాల్, ఆయన మన గోడ, ఆయన మన ప్రాకారం, ఆయన మనం ఆనుకోదగిన వాడు. అవును, నిశ్చయంగా. అందుకే ఆ స్త్రీని గురించి ఏమని రాశాడు? 8వ అధ్యాయం 5వ వచనం, 5 కదండి పరమగీతములు. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చినది ఎవరు? కాబట్టే ప్రియుని మీద ఆనుకున్నది. దేవుని స్తోత్రం. నీకు నాకు ఒక ఆనుడు దేవుడు ఉంచాడు. ఆయనే మన ప్రభు, ద్రాక్షావల్లి, ఆన్ విచ్ వీ కెన్ డిపెండ్ అపాన్. మనము ఆధారపడి ఆనుకోదైనటువంటి నమ్ముకోదైన వాడు. అందుకై ప్రభుని ఆరాధించి కనిపిస్తుంది. ఆయన మనల్ని మోయిచు భరించుచూ వచ్చేటి వాడు, ఏమాత్రం అనుమానం లేదు. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం రెఫరెన్స్ బైబిల్లో, స్థిర మనస్సు కలవారు నీ మీద ఆనుకొందురు, నీవు వారిని పూర్ణ శాంతి గల వారినిగా కాపాడుదువు. దేవుని స్తోత్రం. అయ్యా యేసయ్యా, నా జీవితంలో ఈ అరణ్యంలో అనేకమైన భీకర ధ్వనులు, పాడైన దారిలో భయకంపితమైన పరిస్థితులు నా హృదయాన్ని, నా జీవితాన్ని అదరగొట్టేటప్పుడు, బెదరగొట్టేటప్పుడు నేను పూర్ణ శాంతి గల వానిగా దానిగా ఉండేందుకు కొరకాయ, నేను ఆనుకునేందుకు కొరకే నా ఆధారం నీవే, నా ద్రాక్షావల్లివి, నేను నీ తీగెను. చివరి తలంపుకు మనం వెళ్దాం. చివరి తలంపుకు మనం వెళితే రండి, యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం, నేను నీ ద్రాక్షావల్లిని, మీరు తీగెలు. నా తండ్రి వ్యవసాయకుడు, నేను ద్రాక్షావల్లిని. తర్వాత 2వ వచనం, మీరు తీగెలు. కాబట్టి నేను నిజమైన ద్రాక్షావల్లిని. తర్వాత క్రిందకు మనం వస్తే అక్కడంటారు, మీరు ఎవరట? తీగెలు, తీగెలు మీరు. అదే 5వ వచనంలో, ద్రాక్షావల్లి నేను, తీగెలు మీరు. మనం తీగెలం. మీరు అని అన్నప్పుడు నీవు అని వాడలే. మీరు అని అన్నప్పుడు దేర్ ఆర్ మెనీ బ్రాంచెస్. యాజ్ వీ నో, ఎవ్రీ వైన్ విల్ హ్యావ్ సో మెనీ బ్రాంచెస్. ప్రతి ద్రాక్ష చెట్టు కూడా దానికి ఎన్నో తీగలు ఉంటాయి, ఎన్నో తీగలు ఉంటాయి. మీరు తీగలు అన్నప్పుడు ఎవ్రీ ఇండివిజువల్ బిలీవర్ ఈజ్ ఎ బ్రాంచ్. And all the individual believers are not their individuals. They are no more individuals. They are now made collective. They are brought into a unity of spirit. కాబట్టి ఒక్కొక్క విశ్వాసి వ్యక్తిగతంగా ఒక ద్రాక్షావల్లి. అయితే ఈ విశ్వాసులైన ద్రాక్షావల్లులు, తీగలు, వీరిగా వ్యక్తిగత ఇండివిజువల్స్గా ఇండిపెండెంట్గా లేరు. అయితే ఇలాగా ఉన్నటువంటి వీరందరూ కూడా ఏమైనారు అంటే ఆత్మ కలిగించి ఒక ఐక్యంలోకి తీసుకొని రాబడ్డారు. దేనిని బట్టి తీసుకొని రాబడ్డారు?
వీరందరూ ఎక్కడ ఉన్నారు చెప్పండి, ఎక్కడున్నారు? ద్రాక్షావళిలో ఉన్నారు. ఎవ్రీ బ్రాంచ్ ఈజ్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ స్టెమ్, ది వైన్. కాబట్టి దట్ వైన్, దట్ స్టెమ్ ఈజ్ ది క్రైస్ట్ హిమ్సెల్ఫ్. ఇక్కడ నేను మీ గమనాన్ని తేవాలని కోరుతున్న తలంపు ఏంటి అంటే, దిస్ వైన్ హూ ఈజ్ ది జీసస్ క్రైస్ట్ ఈజ్ ది వెరీ సెంటర్ of our unity. In him we are brought into this spiritual unity. ఆ క్రీస్తు యేసునందు ఈ ఆత్మీయమైన ఐక్యతలోని తీసుకొని రాబడ్డాం. అందుకే పౌలు ఒక మాట అంటాడు, ఎఫెసీ 2:19 ప్రియులరా, ఇక మీదట మీరు పరిజనులు పరదేశుల్లో అయిండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవునే ఇంటివారునై ఉన్నారు. ఏకంగా చేయబడ్డాం. దేవుని స్తోత్రం. ఈ రోజున మనం ఎవరమో, ఎక్కడి వారమో, ఏ వెనుకటి చరిత్ర గలవారమో, ఏ స్థితి అంతస్తులు గలవారమో, ఈ లోకరీత్యా చూస్తే మెనీ డిఫరెన్సెస్, బట్ వీఆర్ ఆల్ మేడ్ ఆర్ బీయింగ్ బ్యాప్టైజ్డ్ ఇన్ టు వన్ బాడీ విచ్ ఇస్ ది చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అండ్ ఇన్ టు క్రైస్ట్ హిమ్సెల్ఫ్ హూ ఇస్ ది వైన్. క్రీస్తులోనికే, ద్రాక్షావళిని క్రీస్తులోనికే మనం బాప్తిసం పొందాం. కాబట్టి ఈరోజు మనకు కలిగిన 5వ శ్రేష్టమైన అనుభవం ఈ ద్రాక్షావళిని మనం చూస్తే, ఆయన నిశ్చయంగా మన ఐక్యతకు ఏకత్వానికి కేంద్ర బిందువైనాడు. ఆయన యందు మనం ఒక ఇంటి వారే చేయబడి ఈ శ్రేష్టమైన ఆధిక్యత ధన్యత కలవారమయ్యాం. అందుకై ప్రభును ఆరాధించి ప్రభును ఘనపరుద్దాం.